ఇక తెలంగాణ నూతన పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణ రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని అధిష్టానానికి వివరించి రేవంత్ రెడ్డి వెనుదిరిగారు. కాసేపట్లో తెలంగాణకు చేరుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే కాంగ్రెస్ అధిష్టానంతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి, నీలం మధు, ముదిరాజ్తో పాటు మరో 2 పేర్లను రేవంత్ సూచించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వాస్తవంగా 6 మంత్రి పదవులు ఉన్నప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కేకేకు క్యాబినెట్ హోదాలో కల్పించాలంటూ, అంతేకాకుండా ఒక 4 మంత్రి పదవులనే కేటాయించని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి లిస్ట్ అయితే అత్యధికంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా పెద్దగానే ఉన్నప్పటికీ అయితే మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ప్రధానంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేకు, శ్రీహరి ముదిరాజు, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, అదేవిధంగా రామచంద్ర నాయక్ తదితరులు ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం వాళ్ళు రేసులో ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. గత గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షీలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీలో చేరుకున్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సీఎం భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక భేటీ అనంతరము ఒక పక్కా ప్రణాళికతో ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి నేరుగా తెలంగాణకు చేరుకోబోతున్నారు. ఇక తెలంగాణకు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు, తాజా సమాచారంతో పూర్తిగా మనకు అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈరోజు సాయంత్రమైనా కానీ రేపు ఉదయమైనా కానీ పూర్తి స్థాయిలో ఒక ప్రకటన అయితే, అధికార ప్రకటన అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ నూతన పిసిసి చీఫ్, అదేవిధంగా కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి కీలక అంశాలు బయటపడే అవకాశం కనబడుతున్నాయి. మరి ఆ 4 మంత్రులు ఎవరు కాబోతున్నారు, ప్రధానంగా ఆ 4 ఎవరు ఆశావాహులు ఉన్నారు, వారికి ఎవరిని మంత్రి పదవి వరిస్తుంది అనేది మాత్రం ఈ ఉత్కంఠకు తెరదించేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సీల్డ్ కవర్ ఇప్పే ప్రయత్నం అయితే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్లో కొత్త జోష్ మొదలైంది. ఈ నెల చివరిలో సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వరంగల్ వేదికగా కూడా ఉన్నది ప్రాథమికంగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జోష్ నింపే ప్రయత్నంలో కొత్త కమిటీ, కొత్త మంత్రులు కూడా ఆశీనులు కాబోతున్నారు. కొత్త టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు కూడా కాబోతున్నటువంటి సందర్భం అయితే తెలంగాణ రాష్ట్రంలో జోష్ అందుకుందని చెప్పుకోవచ్చు.